హాయ్ ఫ్రెండ్స్, టుడే అరటికాయ పులుసు చేసే విధానం చూపిస్తున్నాను. ఈ విధానం మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని నూనె పోసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. తగినంతగా ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత 3 టమాటాలు వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అందులో కొంచెం తగినంతగా. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత అరటికాయ ముక్కలు పొడవుగా కోసుకొని రెడీగా ఉంచుకోండి. ఆ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది, అరటికాయ పులుసు. ఆ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పండి. తిప్పిన తర్వాత తగినంతగా మోతాదులో నీళ్లు పోయండి. నీళ్లు పోసుకొని కాసేపు మగ్గనించిన తర్వాత చింతపండు పిసిగేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కొంచెం చింతపండు పిసుగు వేసుకొని అందులో వేసుకొని కాసేపు పులుసు మరిగే వరకు ఉంచండి. ఉంచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా, కమ్మగా, రుచిగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. సో ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఫాలో చేయండి ఫ్రెండ్స్. అరటికాయ పులుసు రెడీ.